ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీవల్లి తెలంగాణ పిండి వంటలు. ఇక్కడ తెలంగాణ సంబంధించిన పిండి వంటలు అన్ని రకాలైనవి, పౌడర్లు, పొడులు, పచ్చళ్ళు, నెయ్యి అన్నీ కూడా అమ్ముతారు. అప్పటికప్పుడు తయారు చేసి వాళ్ళు సేల్ అయిపోతూనే ఉంటాయి ఇక్కడ. హాయ్ డాల్, ఇప్పుడు మనం చూస్తున్నది తెలంగాణ వంటలు స్పెషల్. హైదరాబాద్ తెలంగాణలో చాలా స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇవంతా స్వీట్లు, హాట్లు వీళ్ళు తయారు చేసి అప్పటికప్పుడు సేల్ చేస్తుంటారు. హాట్గా వెళ్ళిపోతుంటాయి ఇవన్నీ కూడా. ఇవంతా హాట్. కొన్ని ఏమో 350 ఉంది, కొన్ని వెరైటీ బట్టి 400 అలా కూడా ఉన్నాయి. ఇవన్నీ శాంపిల్స్. హాట్ ఐటమ్స్ ఫస్ట్ చూపిస్తున్నా. ఇది నువ్వులు. అండ్ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇవి షుగర్ లేకుండా ఉండేవి, గంధం అది లేకుండా ఖర్జూరంతో తయారు చేసిన ఇవన్నీ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా తినొచ్చు, ప్లస్ మనకి మంచి బలం కూడా. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తోటి ఖర్జూరంతో తయారు చేసిన ఐటమ్స్. ఇవి కేజీ ఎంత అండి? ఇది 800 మేడం. 800. అండ్ ఇవ్వండి పూతరేకులు మేడం. ట్రయాంగిల్ పూతరేకులు, పిస్తా బర్ఫీ, స్ట్రాబెర్రీ బర్ఫీ, కాజు బర్ఫీ. ఇవంతా కూడా 800. ఇది ప్లేన్ వచ్చేసి 1000 రూపీస్, స్ట్రాబెర్రీ పిస్తా 1200. అండ్ చిట్టి కాజాలు. ఈ చిట్టి కాజాలు ఎంత కేజీ? చిట్టి కాజా 360 కేజీ. 360. ఇవంతా కూడా కోవాపురి, తాబేశ్వరం కాజా, బాదుషా. ఇది కూడా మొత్తం 400. ఈ పైన అంతా కూడా 400. పాల్కోవా ఇవన్నీ కూడా స్పెషల్గా వీళ్ళు చేసి అమ్ముతున్నవే. ఇది కూడా మొత్తం 500. సునుండా, బెల్లం సునుండా, రాగి సునుండా. ఇది హోల్సేల్గా మీరు అన్ని చోట్లకి పంపిస్తున్నారు. ఈ తాపేశ్వరం కాజా వచ్చేసి 365 రోజులు 200 రూపీస్ కిలో మేడం. ఇది ఇవి ఎనీ టైం 200 రూపీస్ కిలోనే, ఏ టైం వచ్చినా కూడా. అది మా షాప్ స్పెషల్గా ఉంది. అట్లా షాప్ స్పెషల్. పావు కిలో తీసుకున్నా, హాఫ్ కిలో తీసుకున్నా అదే రేట్ మేడం. వేరే రేట్ ఉంటుందంటే కొద్దిగా రేట్ డిఫరెన్స్. శ్రీవల్లి స్పెషల్ కాజా తెలంగాణ స్పెషల్. 200. అండ్ ఇవి కొబ్బరి ఉండలు, కొబ్బరి లడ్డు, కొబ్బరి ఉండలు, బందార్ హల్వా, శ్రీవల్లి చెక్కలు, శ్రీవల్లి వడ, ఈ మైసూర్ పాక్. ఈ మైసూర్ పాక్ నెయ్యితో తయారు చేసేది. ఇది హల్వా. హల్వా హల్వా చెక్కలు. లోపలికా కొద్ది బ్రేక్ చేసి 460 కొబ్బరి ఉండలు. అండ్ ఇక్కడ నుంచి మనం చూసేదంతా కూడా స్వీట్స్. అండ్ నువ్వులు, పల్లీ లడ్డులు. ఇవి నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు. అవి కాజాలు, బూందీ, గవ్వలు, రాగి గవ్వలు. రాగితో తయారు చేసింది. రాగి గవ్వలు. చెకోడి మేడం. చెకోడి, ఫ్రెష్ చెకోడి. ఇది అదే మిక్సర్. అది మిక్సర్ అది. టైప్ ఆఫ్ పౌడర్స్ కూడా ఉంటాయి మేడం.
కారంలో రాగి తోట కారం అన్ని రకాలుగా ఉంటాయి మేడం. నల్ల కారము, కొబ్బరి కారము, కరివేపాకు కారము, కారాలు కారాల్లో వెరైటీస్ గోంగూర పచ్చడి కూడా చాలా ఫేమస్. మేము తీసుకెళ్ళాము, పికిల్స్ అక్కడ ఉన్నాయి. పికిల్స్ చూద్దాం. మేము కొనుక్కెళ్ళాము, చాలా బాగున్నాయి. అండ్ చెకోడీలు ఇవి వెరైటీ చెకోడీలు ఇవన్నీ. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ తాటి తాండ్రా, మామిడి తాండ్రా. తాటి తాండ్రా అండ్ మామిడి తాండ్రా ఇది. అన్ని సున్నుండలు టైప్స్ ఆఫ్ వెరైటీస్. చిప్స్ ఆఫ్ వెరీ నైస్. ఇది బూందీ, చెక్కలు, ఇవి స్పెషల్స్. ఇవన్నీ తెలంగాణ చెక్కలు, బొబ్బట్లు, చిట్టి చెక్కలు, చిట్టి చెక్కలు, స్వీట్ బూందీ, స్వీట్ బూందీ, పాలక్ చెక్కలు. ఇవంతా కూడా కేజీ 400 kg. చెక్కలు, హాట్ రాగి చెక్కలు కూడా. ఈ బొబ్బట్లు ఎంత అండి? 500 kg. రాగి చెక్కలు. మన ఆర్డర్ ఇస్తే మీరు తయారు చేసి పంపిస్తారు. పంపిస్తాం. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్ అన్నిటికీ కూడా. మేడం ఇది స్టార్ మురుకు. ఆహా. మేము జంతికలు అంటాము. జంతికలు సర్వపిండి మేడం. సర్వపిండి. సర్వపిండి చెక్కలు వెరీ ఫేమస్. మిక్సర్ చెక్కలు ఫేమస్ ఇవి. అంటే ఈ ప్లేస్లో చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు కదా ఇదంతా కూడా. పాలక్ చెక్కలు, చిట్టి చెక్కలు, చిట్టి చెక్కలు. ఇవంతా 400, 450 ఆ కాస్ట్. ఇవన్నీ ప్యాకెట్స్. అండ్ పికల్స్కి వస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా చకినాలు, కారం చకినాలు. ఇవి ఏంటది శ్రీవల్లి చెక్కలు, తిరుమల ప్రసాదం లాగే. శ్రీవల్లి చెక్కలు మన స్పెషల్ ఐటమ్ మన ఓకే. పొట్టు మినపప్పుతో రాగి మురుకులు. రాగితో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి పూలు. ఇది బీట్రూట్ మురుకులు. ఇది సర్వపిండి మేడం. సమోసా కూడా ఫ్రెష్. అంటే పచ్చడి, టైప్స్ ఆఫ్ పచ్చడి. గోంగూర, మాగాయ, ఉసిరికాయ, టమాటా, నిమ్మకాయ. ఈ పచ్చళ్ళ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము కూడా తీసుకున్నాము. మాగాయ, నిమ్మకాయ, ఆవకాయ, పుదీనా పౌడర్స్, అన్ని రకాల పౌడర్స్ కూడా ఇక్కడ తయారు చేయడం. హాట్ కేకుల్లో అయిపోవడం. హనీ కూడా ఫ్రెష్ ఉంటుంది. ప్యూర్ హనీ. తేనె కూడా. ఎంత అండి బాటిల్ ఎంత? 950 టోటల్. 950 kg. ఇది గులాబ్ జామ్. ఇది ఏమంటారు దీన్ని? కాలాజామ్. ఇది మసాలా పల్లి. ఇవి కేజీ ఎంత? ఇది కేజీ వచ్చి 600 మేడం. పూర్ణాలు, సోయా మురుకు, సోయాతో తయారు చేస్తున్నారు. ఇవి హెల్త్ పరంగా కూడా వీళ్ళు కేర్ తీసుకుంటూ అన్ని రకాలు చేస్తున్నారు. జంతికలు ఓకే. చూసారా వీళ్ళు ఇలాగా ఆర్డర్ తోటి తయారు చేసి అప్పటికప్పుడుగా అన్ని షాపులకి, పెళ్ళిళ్ళ ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా వీళ్ళు పంపించేస్తుంటారు. ఏది నిలవ ఉండదు ఇక్కడ, ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా.
చూసారా చాలా నీట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు నేను చీమ కానీ నేనేమి ఈగలు చూడలేదు. చాలా నీట్గా తయారు చేసి ఎప్పటికప్పుడు అమ్మేస్తున్నారు. ఇది అరిసెలు ఎంతమ్మా? నువ్వులే 400 మేడం. మామూలు 360 ప్లేన్. 360. లడ్డు 360. వెరీ నైస్. సోయాతో తయారు చేస్తుంది మురుకులు. ఇది చూడండి ఇది స్పెషల్ మా దగ్గర తాంబూలంతోనే మైసూర్ పాకు ఉంటుంది. తాంబూలంతో అంటే ఏంటి? దీనిలోనే వేస్తారనమాట మైసూర్. ఇది తయారు చేయడమే, దీంట్లో తయారు చేసి ఇలాగే పెట్టి కట్ చేసేస్తారు. ఓ ఫేమస్. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వెరీ నైస్. ఈ టైప్లో ఇక్కడే తయారు చేసేసి ఇక్కడి నుంచే సప్లైగా అయిపోతున్నాయి అన్నమాట. సో ఎవరికి ఏమీ భయం అవసరం లేదు. స్టాక్ ఉందని క్వశ్చన్ అన్నది లేదే ఇక్కడ. ఎవ్రీథింగ్ ఫ్రెష్. ఐడియా వీటి కాస్ట్లు కూడా మనం ఇప్పుడు చూసాం కదా. ఈ బయట ఇక్కడే పెరట్లోనూ వాళ్ళంతా తయారు చేస్తుంటారు. చేసి ప్యాకింగ్ చేసి ఇక్కడే సేల్ అయిపోతుంటాయి. ప్లస్ అక్కడ వ్యాన్లోనూ ఆర్డర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి. కనుక ధైర్యంగా చక్కగా మనం కొనుక్కోవచ్చు. అన్ని రకాలైన వెరైటీస్ ఉన్నాయి. టేస్ట్ కూడా చూసాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఈ బెల్లంతో తయారు చేసిన నువ్వుల అరిసెలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే చాలా బాగుంది. ఆయిల్ వాసన అన్నదే లేదు. చెకోడీలు ఎక్సలెంట్గా ఉన్నాయి. మిక్సర్ అయితే అసలు చెప్పవసరం లేదు. ఇవంతా కూడా మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ సూడిదలు వాటిలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇలాంటివి మనం కొని ధైర్యంగా ఇవ్వచ్చు. కొన్ని చోట్ల ఆయిల్ వాసన వస్తుందని ఇలా భయపడతారు కదా, అలాంటిది ఏమీ లేదు. మన కంటెదురుగా వాళ్ళు తయారు చేస్తున్నారు. మనకి దగ్గరుండి మనకు కావాల్సిన టేస్ట్ చేసుకొని మరీ కొనవచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఈ చుట్లు జంతికలు అయితే వాముతో చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన ఈ షాపు ఏఎస్ఆర్ నగర్, మారుతి నగర్ అన్న ప్లేస్లో శ్రీవల్లి తెలంగాణ పిండి వంటలు. ఇది సాంప్రదాయమైన తెలంగాణ సంబంధించినవి కానీ అన్ని రకాలైన పొడులు, పచ్చళ్ళు, స్నాక్స్, నెయ్యి అన్నీ, అంటే తెలంగాణలో ప్రసిద్ధి చెక్కలు, తర్వాత ఏమో అరిసెలు, లడ్డూలు సమస్తం కూడా వీళ్ళు తయారు చేసి శుచి శుభ్రతని ముఖ్యంగా పాటిస్తూ మరి తయారు చేస్తున్నారు. తప్పకుండా మనం విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.